వాష్రూమ్ నేను వెళ్ళా ఇన్ఫార్మ్ చేయను బాబు ఫ్రస్ట్రేట్ అవుతుంది. నేను ఫీల్ అయ్యాను, నువ్వు మొత్తం పవన్ సైడ్ తీసుకున్నారు, రీతు సైడ్ తీసుకోలేదు. అవును, ఏదో పవన్ వాడు ఎందుకు తెస్తాడు తెలుసా, ఎప్పుడు రీతు సైడ్ తీసుకుంటాను నువ్వు నిజంగా నాకు ఉంటది సాల్వ్ చేయాలని, కానీ నువ్వు రీతు సైడ్ తీసుకున్నావు, అదే పవన్ సైడ్ తీసుకున్నావు, రీతు బ్లేమ్ చేశావు. అదే బాగా రీతు సైడ్ తప్పు లేకపోతే అదే ఇద్దరు సైడ్ ఉన్నా సరే ఏదున్నా సరే అయినా సరే అయినా అదంతా నాకు అనవసరం, అది కూడా చెప్పాలి. అయినా సరే ఓన్లీ పవన్ సైడ్ పవన్ సైడ్ తీసుకున్నావు, నాకైతే నచ్చలేదు ఇది. అందుకే నేను రాలే సారీ చెప్పడానికి. ఇద్దరు సైడ్ న్యాయంగా ఇద్దరు సైడ్ తీసుకోవాలి. పిలిచిందా? చిన్న క్లాస్ ఉంది కిచెన్ లో, కొంచెం టైం ఇవ్వడు, సెట్ అవుతాడు. వస్తున్నా, నాకు అర్థమైందిరా. ఏమనలేదురా, ఇప్పుడు కూడా పొద్దు నుంచి నేను సారీ అది కూడా జోకులాగా సారీ చెప్తున్నా కానీ వీళ్ళిద్దరికి మధ్యలో ఏ మాటలు ఏ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఏం మాట నాకేం తెలుసురా. అది అక్కడ జోక్ నా మీద జోక్ లేకుండా కదా దీని పని చెప్తాను కాదు. ఇక్కడ కూర్చున్నాను, కూర్చున్న తర్వాత ఆడు వెళ్ళిపోయాడు. ఆడు ఎందుకు వెళ్ళిపోయాడు నాకేం తెలుసు. అది నిద్రలో ఆల్మోస్ట్ నిద్ర పడుకోపోతాను అన్నాడు. పడుకోలేదా? చివరికి పడుకో చిన్నపిల్లాడు పడుకుంటాను. మనిషిని నన్ను లేపి నాతో మాట్లాడుతున్నప్పుడు వేరే మనిషి వచ్చినప్పుడు అది డిస్ట్రాక్ట్ అయిపోతే నేను ఫీల్ అవునా? డిస్ట్రాక్ట్ అవ్వలేదు రావి.